ఇక కవిత బెయిల్ గురించి చూద్దాం. ఢిల్లీ మద్యం కేసులో మరొకసారి మీకు గుర్తు చేస్తున్న అంశం ఏంటంటే కవిత ఈరోజు విడుదలైందంటే మూడు కారణాలు. ఒకటి, ఈడీ ఎంక్వైరీ పూర్తయిందని సుప్రీంకోర్టు చెప్పిన మాటలు ఏంటంటే ఈడీ ఎంక్వైరీ పూర్తయింది, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది కాబట్టి కవితకు సంబంధించి ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ అంశాన్ని పొందుపరిచింది. తర్వాత రైట్ టు లివ్, అన్నిటికంటే బిగ్గెస్ట్ రైట్ ఈరోజు కవిత బయటికి రావడానికి గల కారణం ఏంటంటే రైట్ టు లివ్ అంటే జీవించే హక్కు ఉన్నది, ఎవరికైనా జీవించే హక్కు ఉన్నది అనే ఒక అంశం మీద మనీష్ సిసోడియాకి కానీ కవితకు కానీ బెయిల్ వచ్చింది. రైట్ టు లివ్, జీవించే హక్కు ఉన్నది. ఎందుకు అనంటే మనం ఇక తప్పు చేసినాం కానీ ఏళ్ళకేళ్ళుగా మనం జైల్లో ఉండలేం, శిక్ష ప్రూవ్ అయ్యేంత వరకు ట్రయల్లో ఉంది కాబట్టి. సో ఈడీ ఎంక్వైరీ పూర్తయింది, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ అయింది కదా, బయటికి వదిలేస్తా ఇంకా చేసేది ఏముంటుందంటే ఒక విషయం అయితే పిఎంఎల్ఏ సెక్షన్ 45(1) ప్రకారంగా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 45(1) ప్రకారంగా కవిత ఒక మహిళ కాబట్టి తనని విడుదల చేయాలంటూ గతంలో ఢిల్లీ హైకోర్టులో కూడా వాదనలు వినిపించినప్పటికీ ఆవిడ మహిళే కావచ్చు, పిఎంఎల్ఏ ఆఫ్ సెక్షన్ 45 ఉండొచ్చు, కానీ తను చదువుకున్న మహిళ, పార్లమెంటరీన్గా పనిచేసింది కాబట్టి తనకి ఇది వర్తించదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుని కొట్టిపారేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఈ కండిషన్స్ ఏమేమి ఉన్నాయంటే తను ట్రయల్కి పిలిచినప్పుడల్లా హాజరు కావాలి. ట్రయల్ కోర్టులో ఫస్ట్ ట్రయల్ కోర్టు అంటే ఏంటిదంటే ఈడీ సిబిఐ కోర్టు, ఏంటది రౌస్ రెవెన్యూ కోర్టు. ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టులో తను పాస్పోర్ట్ ఫస్ట్ సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. దేశ విదేశాలకు వెళ్ళడానికి అనుమతి లేదు. ఇక సెకండ్ విషయం ఏంటంటే 10 లక్షల రూపాయల పూచికత్తు. ఇది పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకు 10 లక్షల రూపాయల పూచికత్తు ఒక్కో కేసుకి, అంటే ఈడీకి ఇదే 10 లక్షలు, మళ్ళా సిబిఐకి పూచికత్తు. తర్వాత ట్రయల్కి పిలిచినప్పుడల్లా కూడా రావాలి, ట్రయల్కి సహకరించాలి, రావాలి. ఆ తర్వాత 4వ అంశం ఏంటంటే తను ఫోన్ ట్యాంపరింగ్కి కానీ అదే ఆధారాలు ధ్వంసం చేసే విధంగా తన యొక్క చర్యలు ఉండకూడదు, అటువంటి పరిస్థితి రావద్దు, ఆ చర్యలకు పాల్పడొద్దు. ఈ 4 అంశాలు కొన్ని కండిషన్స్గా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి కండిషన్స్. దేశ విదేశాలకు పోవద్దని, పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలని. సో ఇవన్నీ కండిషన్స్ పెడుతూ కవితకు బెయిల్ ఇచ్చింది. ఇది శాశ్వత బెయిల్ కాదు అలా అని చెప్పి తను శిక్ష నుంచి బయటపడిందిగా, తనకు ఎటువంటి సంబంధం లేదు, ఈ యొక్క కేసులో తను పాల్పడలేదు, తను నిందితురాలు కాదు అన్నట్టుగా తేల్చలేదు ఎక్కడ కూడా. చాలా క్లియర్గా తనకు ఒక ఎగ్జెంప్షన్ మాత్రమే బెయిల్ అనేది వచ్చింది. సో ఈ బెయిల్తో ప్రస్తుతం కవిత బయటకు వస్తోంది. ప్రస్తుతానికైతే కవిత ఇంకా కూడా ఢిల్లీలోనే ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం మీద ఢిల్లీలో ఒక ఎంపీ ఇంట్లో బస చేస్తోంది. ఈరోజు మధ్యాహ్నం కల్లా ఆవిడ ఒక ప్రెస్ మీట్, ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనబడుతోంది. ఈ ప్రెస్ మీట్ తదనంతరం హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి ఫామ్ హౌస్కి పోయి నాయనతో దేశం ముచ్చడిస్తుంది. ఇక చాలా రోజులుగా పోయి 125 రోజులు పాపం మార్చి 15 తారీఖున పోతే 125 రోజులు అవయకు దూరంగా ఉన్నది, కొడుకు దగ్గర లేదు. 125 రోజులు 153 రోజులు సుమారుగా తిహార్ జైల్లోనే ఉన్నది. ఎంతైనా ఒక మహిళ, తెలంగాణ ఆడబిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా, కానీ అంతమేర కొంత గౌరవం, కొంత మహిళగా మనకు మర్యాద ఉన్నప్పటికీ కానీ పూర్తిగా తన ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, ఇక అంతటి గనురాలు, అంతటి స్వాతంత్ర సమరయోధురాలు ఎవరు లేరంటే వాళ్ళు ఏదైతే ఎలివేషన్ ఇస్తున్నారో ఆ ఎలివేషన్ అయితే పనిచేయదు. సో డెఫినెట్గా నిన్న చెప్పిన మళ్ళీ చెప్తున్న అంశం ఏంటంటే మీరు కనుక ఈ ఉత్సవాలు చేసుకుంటూ ర్యాలీలు, బ్యాండ్ బాజా బరాత్లు, ఆవిడ ఇండియా చైనా బార్డర్లో యుద్ధానికి వైరాలే, లిక్కర్ పాలసీ అని ఒక స్కామ్లా 100 కోట్ల రూపాయల ఆక్రమణకు పాల్పడినట్టుగా నిందితురాలుగా ఫస్ట్ కాన్స్పిరెన్సీగానే ఉండేది, కొంత తన మీద అనుమానంగానే ఎవిడెన్స్గానే ఉండేది. తర్వాత నిందితురాలుగా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి అంత పెద్ద సీన్ అవసరం లేదు. డెఫినెట్గా రాజకీయంగా అయితే ప్రజలు, ముఖ్యంగా అన్నిటికీ ఫైనల్ ప్రజలే కాబట్టి ప్రజల్లో అయితే ఒక తప్పుడు సంకేతం వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఆ రకంగా ఉత్సవాలు చేసుకొస్తాం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక కవిత పాత్రపై ఈడీ సిబిఐ దర్యాప్తు ముగిసింది. ఈ కేసు విచారణ ఇప్పట్లో పూర్తి కాదు, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నామన్న ధర్మాసనం. ఈడీ సిబిఐల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు. అప్రూవర్లుగా ఇష్టానుసారం ఎంపిక చేసుకుంటారా, ఇతరులను నిందితులుగా వదిలేస్తారా? పిఎంఎల్ఏ సెక్షన్ 45(1) విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును పూర్తిగా తప్పుదో పట్టింది. ఇక మహిళలకు ఇచ్చే మినహాయింపును
ఉన్నత విద్యావంతురాలైతే వర్తించదా? ఆ తీర్పు అమలైతే ఇక చదువుకున్న వారికి బెయిల్ దొరకదా? ఆ తీర్పును కొట్టేస్తున్నామంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చేసింది. ఇక జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కుమారుణ్ణి హత్తుకున్న కవిత కంటతడి. అబ్సల్యూట్ అఫ్కోర్స్ ఆ రకంగానే ఎమోషనల్ అవుతారు కదా. మరి అన్నను హత్తుకున్నది, భర్తను హత్తుకున్నది, కానీ అక్కడికి తల్లిదండ్రులు అయితే పోలే. మరి ఇలా తల్లిదండ్రుల దగ్గర పోయే అవకాశం ఉన్నది. కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్ట, బిడ్డ ఎట్లున్నావు? కుమార్తెకు ఫోన్లో కేసీఆర్ పలకరింపు. నేడు హైదరాబాద్కు రానున్న కవిత, మాకు టైం వస్తుంది. ఈ ముచ్చటే మంచిగా లేదు. మాకు టైం వస్తుంది, మేము వడ్డీతో సహా చెల్లిస్తాము. నేను అసలే మొండిదాన్ని, మంచిదాన్ని, ఇప్పుడు జగమొండిగా మారినా ఇక చూస్తాం, అంతు తేలుస్తామని. అంటే ఎవరి మీద తేలుస్తారు మీరు? ఈడీ మీదనా? పోనీ సిబిఐ అధికారుల మీదనా? మళ్ళీ తీహార్ జైల్లో వేసిన తీహార్ జైలు అధికారుల మీదనా? సరే బీజేపీ మీద అనుకుంటారు కావచ్చు మీరు రాజకీయంగా. బీజేపీ మీద అనుకున్నప్పుడు శిక్ష పడే అవకాశం ఉంటుంది కదా. మరి ప్రూవ్ అయితే ఎవరి మీద తెలుస్తారు? జగమొండిని చేసి రాజకీయ కక్ష అనేది ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు. సరే మొదట్లో కొంత దాన్ని అరెస్ట్ చేయకపోవడం, చేస్తామని బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉన్నప్పుడు, ధనపు అరవింద్ ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు కొంత మాట్లాడి రాజకీయంగా మలిచిరు దాన్ని. అఫ్కోర్స్ దాన్ని కాదనిలేం. కానీ రాజకీయ కక్షపూరితంగానే అనే దాన్ని 5 నెలలుగా రాజకీయ కక్షపూరితంగా పోతే సుప్రీంకోర్టు ఉన్నది, న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం పనిచేయలేదంటారా? రాజకీయంగా అవి కూడా రాజకీయంగా పోయినాయంటారా? సో దీని మీద రకరకాల వర్షన్స్ వినబడుతున్నాయి. బండి సంజయ్ ఏమంటాడు, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిషేక్ మను సింగ్ ఎవరైతే రాజ్యసభకి ఏకగ్రీవంగా ఎన్నికైండో ఆయన గతంలో కవిత బెయిల్ మీద కొట్లాడాడు, కవిత బెయిల్ విషయంలో కొట్లాడాడు. సో అందుకు గాను ఆయనకి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చిర్రు. సో కవితకు బెయిల్ రావడం కోసం అభిషేక్ మను సింఘ్వీ పోరాడింది. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలయిక ఇది, ఇద్దరి ఘన విజయం అంటే బండి సంజయ్ చెప్పుకొచ్చిండు. ఇక కేటీఆర్ ఏమంటాడు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతున్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొచ్చిండు. ఎవరు? బండి సంజయ్ మాట్లాడిన మాటల్ని. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయి కాబట్టే కవితకు బెయిల్ వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. సో ఏదేమైనా రకరకాల వర్షన్స్ అయితే ఉన్నాయి. మొత్తం మీద కవిత ఈరోజు మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ చేరుకున్న అవకాశం, ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతుంది, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి. సార్ డీటెయిల్గా చూస్తే కనుక రైట్. ఒక్కసారి శ్రీకాంత్ బయట వేసుకోవా కవిత. మాకు టైం వస్తుంది, వడ్డీతో సహా చెల్లిస్తాం. కానీ నిన్న ఆవిడ సిచ్యువేషన్ చూస్తే డెఫినెట్గా ఆరోగ్యం క్షీణించిందని చాలా క్లియర్ అర్థమైంది. ఆరోగ్యం క్షీణించింది. తర్వాత ఇక్కడ ఫోటో ఒకసారి జూమ్ చేసుకో. అన్న చేతిని ముద్దాడుతోంది చెల్లి, అన్న చేతిని ముద్దాడుతోంది చెల్లి అక్కడ. ఆ ఫోటో చూస్తున్నాం మనం. ఒక్కసారి బయట ప్లే చేసుకోవా. ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎన్నికల్లో చూశాను. కానీ పర్సనల్గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. सभी को मेरा धन्यवाद। 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मुझसे थोड़ा हम भावुक हो गए हैं। लेकिन इस स्थिति का लिए जो సో ఇది విషయం. వడ్డీతో సహా చెల్లిస్తాము. రాజకీయంగా 14-18 సంవత్సరాల పాటుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాము, తప్పకుండా చెల్లిస్తామన్నట్టుగా మాట్లాడుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరి ఈరోజు కవితకి ఎటువంటి స్వాగత సత్కారాలు దొరుకుతాయో, ఎటువంటి బ్యాండ్ బాజా బరాత్లు ఉంటాయో, ఎటువంటి విధంగా ఆహ్వానిస్తారో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. వైట్గా